ఫ్రెండ్స్ అందరికీ యాక్చువల్లీ వాళ్ళ లాంగ్ వీడియో పెడదామని కూడా నా బ్రెయిన్లో లేదు, కానీ పెడుతున్నా. ఎందుకంటే ఈ రెంటెడ్ హౌస్లో ఉండే కష్టాల గురించి వాళ్ళ నేను ఒక వ్లాగ్ పెడదాం అనుకుంటున్నాను. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా నేను అనుకుంటున్నా. ఎందుకంటే రెంట్గుండే వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసు మ్యాథ్స్, అందుకని చెప్పి నేను పెడదాం అనుకుంటున్నా. మరి లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే చిన్న చిన్న పిల్లలు ఉంటారు, నీళ్ళు లేకపోతే ఎంత కష్టం చెప్పండి అసలు. ఎందుకంటే తెల్లారులేస్తే పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పండుకునే వరకు నీళ్ళతోనే కదా మనం ఏం చేయాలనుకున్నా, వాటర్తోనే. అలాంటిది వాటర్ లేకపోతే ఇక మా మొక్కలు చూడండి, మేమైతే స్నానాలు చేయలేదు, ఏం చేయలేదు. నా బిడ్డని చూపిస్తారండి, చూడండి మా గాడిద చూడండి, గింత స్నానం చేయలేదు, ఏం చేయలేదు. ఒక్కరోజు స్నానం చేయకపోతే మిలమిల మెరిసే పిల్ల కాస్త కర్రగైపోతుంది. ఇప్పటి వరకు స్నానం లేదు, జపం లేదు, ఏమీ లేదు. మళ్ళా మాకు ఎట్లా ఉంది అంటే మా సిచ్యువేషన్ టుడే, తిన్నామా పడుకున్నామా తెల్లరిందా, అందరూ ఇదే నమ్మ జీవితం. ఈ హైదరాబాద్ లో సొంత ఇల్లు ఉండాల, లేకపోతే అన్నవి తప్పు. ప్రతి కిరాయికుండ ఇళ్ళల్లా ఫేస్ చేస్తున్నాం. వాటర్ కి పెద్ద లొల్లి అవుతుంది ప్రతి బిల్డింగ్ లో కూడా. ఈ పెద్ద పెద్ద అపార్ట్మెంట్ లో ఉండేటోళ్ళు ఎట్లుంటారా నాకు అర్థం కాదు. మళ్ళా ఈ చిన్న చిన్న బిల్డింగ్ లోనే ఇంత తలకాయ నొప్పి ఉంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్ లా ఎట్లా సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు ఉంటుందో మళ్ళీ నాకు తలుసుకుంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే నీళ్ళే కదా మనకి మెయిన్ ముఖ్యం. తెల్లారులేస్తే పండేదాకా ఎక్కడి పని అక్కడనే ఉంటే మనం ఇంకెప్పుడు స్నానాలు లేవు, మొక్కలు లేవు, జప్పాలు లేవు, ఏం లేవు. ఇప్పుడు నా బిడ్డ ఎక్కడ లేక పిచ్చి లేచి స్నానం లేదు, జపం లేదు, ఎట్లా కూర్చొని ఆడుతుంది చూడండి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్ డుమ్మి ఇక్కడ చూడు, ఎక్కడ పని అక్కడనే ఉంది, ఎక్కడ పెట్టిన కుండ అక్కడనే ఉంది. తీసింది లేదు, కడిగింది లేదు, ఏం లేదు. నీళ్ళు వస్తలేవు. ఇట్లా అరవాలని ఉంది ఓనర్ మీద, కానీ ఏం చేస్తాం, అన్నిటికీ ఇట్లనే మూసుకొని కూర్చోవాలి అంతే. ఈ వేరే వాళ్ళు అయితే అరుస్తారేమో, నేనైతే వచ్చిందండి వయ్యారి. ఇల్లు కాలేస్తున్నా కాబట్టి అరుస్తలేను, లేకపోతే నేనైతే ఊకోను. నీ అవ్వ పోతే పోయింది, జర్రసేపు అటు ఇటు అయినాయేమో కొన్ని రోజులు. కానీ గట్టిగా తీసుకోవాలి ఈసారి ఇల్లు. ఏడ తీసుకున్నా కానీ అన్ని ఫెసిలిటీస్ చూసి తీసుకోవాలని అంటున్నా. ఎందుకంటే చూస్తున్నా నేను కూడా రెంటెడ్ కష్టాలు ఏంది, ఎట్లా ఉంటారు అని చెప్పేసి. అందుకనే చెప్తున్నా, ప్లీజ్ ఓనర్స్కి అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నెల ఆఖరి పైసలు తీసుకోవడం, ఎవరైనా ఇంట్లోకి వస్తే అడ్వాన్సులు తీసుకోవడమే కాకుండా ఆ రెంటెడ్ వాళ్ళకి కష్టపెట్టకుండా జర అన్ని విధాలుగా ఆదుకోవాలని నేనైతే కోరుకుంటున్నా. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? ఆదుకోవడం మీన్స్ వాటర్, మెయిన్ వాటర్. ఇంకా అంతకన్నా మీ దగ్గర నుంచి మేము ఆశించేది ఏం లేదు. అంతేగా, టైంకి వాటర్ అన్నవి సరఫరా చెయ్యండి. ఎందుకంటే పిల్లలు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు. ఇప్పుడు ఈ గాడిది పెద్దగా అయింది కాబట్టి ఓకే ఉంటుంది. అదే పుట్టిన పిల్లలు, నెలల పిల్లలు ఉంటే వాళ్ళకి మ్యాప్కిన్స్ అని అవ్వని ఇవ్వని ఎంత ఇబ్బంది అవుతుంది. వాళ్ళ ముడ్డికి తీసినవి కడగడానికే ఎన్ని వాటర్ పోతాయి తెలుసా అసలు మీకు. మీరు కూడా కనే ఉంటారు కదా, కొంచెం అర్థం వేసుకోండి. ట్రై టు అండర్స్టాండ్ అవర్ ప్రాబ్లమ్స్. ఈ ఓనర్లకు అందరికీ ఈ వీడియో చూసినాకనైనా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. అండ్ ఫ్యూచర్లో ఒకవేళ నేను కనుక ఇల్లు కడితే వెనకడుకోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. కానీ ఇక ఓనర్లు కూడా ఓనర్లలాగా బిహేవ్ చేయాలబ్బా, అంతే. అంతకు మించి నేనైతే ఇప్పుడైతే నా కడుపులో ఎలుకలు ఉటకడా పరిగెడుతున్నాయి అన్నమాట. సో ఇంకా ఉంటా, రైట్, బాయ్ 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 చెప్పు. ఆకలి అవుతుంది, అన్నం తినాలి. ఏం చేయాలి, అన్నం రాత్రిది కొంచెం అన్నం ఉంది, ఇంకా అదే ఏదో ఒక పప్పనం వేసుకొని తినాలి అంతే. సరే మళ్ళీ ఉంటా.